హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి గుప్తా ల్యాబోర్డ్లో పేపర్ ఒకటి వచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మీద బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ డెల్టా వేరియంట్ గురించి పేపర్ ఒకటి వచ్చింది ఆగస్ట్ 6th. దాంట్లో స్పెసిఫిక్గా ఏంటంటే, ఇది చాలా స్పీడ్గా ఇన్ఫెక్ట్ అవుతుంది. వైరల్ లోడ్లు చాలా స్పీడ్గా పెంచుతుంది. మెయిన్ ఏంటంటే, ఇది ACE2 రిసెప్టర్తో పాటు CALU3 సెల్స్ను కూడా ఎక్కువగా వాడుకుంటుంది. మన లంగ్లో ఉంటాయి CALU3 సెల్స్. ఆ CALU సెల్స్ నుంచి కూడా ఎంట్రీ అయిపోతుంది. ఇదివరకు కూడా మనం అంటూ ఉండేవాళ్ళం, ఇది అదర్ ఎంట్రీ రూట్లో కూడా మెయిన్గా ACE2 రిసెప్టర్ త్రూ వెళ్తుంది. కాకపోతే CALU సెల్స్, రాజీ సెల్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయని. కాకపోతే ఈ స్పెసిఫిక్గా డెల్టాలో మటుకు CALU3 సెల్స్ని కూడా గట్టిగా వాడుకుంటుంది. కోవిషీల్డ్ అట్లాగే కోవిషీల్డ్తో స్పెసిఫిక్గా న్యూట్రలైజేషన్ టైట్రీ 5.9 ఫోల్డ్ డ్రాప్ అయింది యాజ్ కంపేర్ టు వైల్డ్ టైప్ వుహాన్ వైరస్తో పోల్చుకుంటే 5.9 టైమ్స్ డ్రాప్ అయింది. దానివల్ల బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే మరి దీనివల్ల మన ప్రోటోకాల్లో ఏమన్నా చేంజ్ వస్తాయి అంటే, ఇనిషియల్గా అయితే అరే ఇది ACE2 రిసెప్టర్ నుంచి కాలుకు కూడా ఎక్కువ వెళ్తుంది, మన ప్రోటోకాల్ ఏమన్నా మార్చాల్సి వస్తుందా అని చెప్పి మళ్ళీ డీప్గా స్టడీ చేశాం. కాకపోతే లక్కీలీ CALU3 సెల్స్ ఇన్ఫెక్ట్ చేయాలన్నా కూడా ఇది స్పైక్ క్లీవేజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనేది బేసిక్గా తెలుస్తుంది. కాకపోతే ఫర్దర్ R&D కూడా అవసరమే. వీళ్ళ దాంట్లోనేమో స్పైక్ క్లీవేజ్తో సంబంధం లేకుండా కూడా ఎండోజోమల్ రూట్లో ఇచ్చేయగలుగుతుంది అనే టైప్లో మెన్షన్స్ ఉన్నాయి. బట్ వేరే అదర్ స్టడీలో మటుకు స్పైక్ క్లీవేజ్ జరగాల్సిందే, TMPRSS2 కావాల్సిందే అన్న టైప్లో ఉన్నాయి. ఒకవేళ మనకి ఏంటంటే TMPRSS2 కావాల్సిందే అంటే మన బ్రామెక్సైన్ మటుకు సరిపోతుంది. కాకపోతే ఒకటే ఇక్కడ ఏంటంటే, మనకి మిగతాటికి అప్రూవల్స్ అవి స్పీడ్గా వస్తున్నాయి, కానీ బ్రామెక్సైన్ 32 mgకి కానీ మనకి అప్రూవల్స్ కానీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు 16 mg వరకే అప్రూవల్ ఉంది. ఒకవేళ ఇది ఈ వేరియంట్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి అటు ACE2 రిసెప్టర్ త్రూ ఇటు CALU సెల్స్ త్రూ కూడా మనకి TMPRSS2 ఎక్కువ వాడుకుంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ ఇన్హిబిట్ చేయగలిగితే మనం సెల్ ఎంట్రీని గట్టిగా ఆపచ్చు. కాకపోతే మనకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, అప్రూవల్ ఇప్పుడు దాకా 16 mgకే ఉంది. దీని మీద 32 mgకి పెరిగితే ఇంకా బెటర్ సెల్ ఎంట్రీ ఆపొచ్చు అని చెప్పి ప్రిలిమినరీ స్టడీస్ ఉన్నా కూడా ఎందుకో లో వాల్యూ డ్రగ్ కాబట్టి దాని మీద అంత రీసెర్చ్ ఇంకా పెరగట్లేదు. దాని మీద పెరిగి ఈ 32 mg ఎందుకంటే షార్ట్ టర్మే వాడుతున్నారు కాబట్టి 10 to 14 days, అది 32 mgకి కూడా అప్రూవల్ వస్తే ఒకసారి సేఫ్టీ ప్రొఫైల్ చెక్ చేసి ఇంకా బెటర్ అవుతుంది. దీన్ని రెసిస్ట్ చేయడంలో, సెల్ ఎంట్రీ రెసిస్ట్ చేయడంలో ఇంకా బెటర్ అవుతుంది. కాకపోతే ఇది లో కాస్ట్ డ్రగ్ అవటం వల్ల దాని మీద రీసెర్చ్ అంతగా ముందుకు వెళ్ళట్లేదు. కంపల్సరీ ఎంట్రీ కావాలి, మెకానిజం ఉంది. దీన్ని బ్రామెక్సైన్తోనో క్యామోస్టాట్తోనో లేకపోతే నెఫామోస్టాట్తోనో చేయొచ్చు అని చెప్తున్నారు, కానీ రీసెర్చ్ ఎందుకు అటు పక్క ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు దాని మీద క్లినికల్ స్టడీస్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే సింపుల్ ఒకటే రీజన్ అయితే కనపడుతుంది, అది లో కాస్ట్ డ్రగ్ అవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా.
ఎందుకంటే ఫ్యూచర్లో మటుకు కంపల్సరీ సరే ఇంతవరకు అంటే సరిపోతుంది. ఒకటే మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకవేళ సెల్ ఎంట్రీ అయినా మనం ఆర్డీఆర్పి దగ్గర లేకపోతే 3CL Pro దగ్గర PL Pro దగ్గర ఇంకొంచెం ఎఫిషియెంట్గా అవసరమైతే మెంతులకు బదులు ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్కి వెళ్ళటం, హైడోసు, ఈవెన్ అవసరమైతే ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్ 500 mgకి వెళ్తాం. అట్లాగే క్వర్స్టైన్ సప్లిమెంటేషన్కి వెళ్ళటం. మెయిన్గా ఫెనుగ్రిక్ అంటే కూడా క్వర్సటైన్కి సప్లిమెంటేషన్కి వెళ్తే ఇంకా బెటర్ అడ్వాంటేజ్ ఉండేటట్లు కనపడుతుంది డెల్టా దగ్గరికి వచ్చేసరికి. కాకపోతే క్వర్స్టైన్ అనేది మనకి కొంచెం అమెజాన్ వీటిల్లో కాస్ట్లీగా కనపడుతుంది. అది అందరూ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. కానీ బెటర్ ప్రొడక్షన్ మటుకు డెల్టా దగ్గరికి వచ్చేసరికి క్వర్స్టైన్తో ఉంటుంది. కాకపోతే ఇక్కడ పీపుల్ ఏంటంటే అమెజాన్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎక్కడైతే అఫోర్డబిలిటీ ఇబ్బంది అవుతుందో పీపుల్ ఆల్టర్నేటివ్ లో కాస్ట్కి వెళ్తున్నారు. లో కాస్ట్లో ఏమవుతుందంటే మీకు క్వర్స్టైన్ డైహైడ్రేట్లు అమ్ముతున్నారు. క్వర్స్టైన్ డైహైడ్రేట్ ఏంటంటే మీకు అది సింథటిక్ క్వర్స్టైన్. అది న్యాచురల్, మనకి న్యాచురల్ ఫ్లావనాయిడ్స్, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే క్వర్స్టైన్ సప్లిమెంటేషన్ అయితే అడ్వాంటేజ్ వస్తుంది. అది కూడా న్యాచురల్ క్వర్స్టైన్ 95% ఉన్నాయి బ్రాండ్స్ చూసుకోండి. క్వర్స్టైన్ డైహైడ్రేట్ మటుకు ప్రయారిటీ చూపించద్దు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ అడిగారు, క్వర్స్టైన్ పిల్లలకు వాడచ్చాను. పిల్లలకి ఆ క్యాప్సూల్స్ మింగలేరండి, అవి చాలా లావుగా ఉంటాయి. అవి ఏంటంటే చిన్న సైజు, లైక్ క్యాప్సూల్ సైజ్ 2 ఉంటాయి. సైజ్ 2 కానీ సైజ్ 3 కానీ పిల్లలకి చిన్నగా ఉంటే 100 mg అట్లా పడతాయి. అటువంటి ఏమన్నా ట్రై చేసుకోవచ్చు. కానీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ ప్రొఫైలు పిల్లలకి ప్రెగ్నెన్సీ దగ్గరికి వచ్చేసరికి మనకి స్టడీస్ తక్కువగా ఉంటాయి. దానివల్లే ప్రతిసారి ఏంటంటే వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ అయినప్పుడు అక్కడ సేఫ్టీ కంటే కూడా లైఫ్ ముఖ్యం కాబట్టి ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాడుకోమని చెప్తున్నాం. కానీ ప్రెగ్నెంట్స్, కిడ్స్ దగ్గరికి వచ్చేసరికి అడల్ట్స్కి అయితే స్టడీస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్లో కూడా సేఫ్టీ ఇబ్బంది లేదు. అయితే ఫ్యూచర్ ఎమర్జింగ్ వేరియంట్స్ మటుకు మనం ఖచ్చితంగా క్వర్స్టైన్ డిపెండెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే హై డాకింగ్ స్కోరు ఆర్డీఆర్పితో కానీ 3CL Proతో కానీ హై డాకింగ్ స్కోర్ ఉంది కాబట్టి, ప్లస్ డోసేజ్ కూడా సేఫ్టీ ప్రొఫైల్ ప్రూవ్ అయింది కాబట్టి 1000 mg వరకు వెళ్ళొచ్చు అడల్ట్స్కి పర్ డే. హై డోస్ కూడా దొరుకుతుంది, హై డాకింగ్ స్కోర్ దొరుకుతుంది కాబట్టి క్వర్స్టైన్కి వెళ్ళి ఎక్కువ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ మనకి FLCC అని చెప్పి వాషింగ్టన్లో ఈ క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ గ్రూప్గా తయారయ్యారు. ఈవెన్ దే ఆర్ రికమెండింగ్ క్వర్స్టైన్ 250 mg ప్రొఫ్లాక్సీగా, 500 mg వచ్చినప్పుడు. కాబట్టి ఏంటంటే క్వర్స్టైన్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళతో పాటు ఇవి రాజీ సెల్స్ కూడా ఉంటాయి. రాజీ సెల్స్ త్రూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఇందులోకి వచ్చేసరికి డెల్టాలో ఈ స్టడీలో వచ్చేసరికి గుప్తా ల్యాబ్ మంచి రెప్యూటెడ్ ల్యాబ్. వాళ్ళు ఏంటంటే బేసిక్గా దీనికి ఎంత స్పీడ్గా ఎయిర్వేలో చాలా స్పీడ్గా ఎంట్రీ అవుతుంది, చాలా స్పీడ్గా రిప్లికేట్ అవుతుంది. దానికి కారణం ఏసీ రిసెప్టర్తో పాటు కాలు3 సెల్స్లోంచి కూడా ఎక్కువగా వెళ్ళిపోయి లోపల గుడ్లు పెట్టేసుకోవడం, రిప్లికేట్ అవ్వడం వల్ల వైరల్ లోడ్లు చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. వైరల్ లోడ్లు చాలా ఎక్కువగా, చాలా స్పీడ్గా వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దాకా ఓన్లీ మేము హాస్పిటల్కి వస్తే ఆక్సిజన్ పడ్డాక అప్పుడు రెమ్డెసివిర్లు ఇస్తాము, లేకపోతే అప్పుడు ఇంకోటి ఏదో చేస్తాము అంటే కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. కంపల్సరీ ఏంటంటే ప్రొఫ్లాక్సీలు వాడాల్సిన అవసరం వేరియంట్లు పెంచుతున్నాయి. డెల్టా దగ్గర నుంచి ఎమర్జింగ్ వేరియంట్స్ నుంచి ఖచ్చితంగా ముందుగానే ప్రొఫ్లాక్సీలు వాడాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటికీ రిపీటెడ్గా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అల్లోపతిలో మందు లేదు కాబట్టి
మిగతాయి మేము చెప్పము అంటే రేపు మీరు పేషెంట్ని సేవ్ చేయలేరు. వేరియంట్లు బలపడుతున్నాయి. దానికి తగ్గట్టు మీరు అటువంటి ఇటువంటి లేకపోతే అల్లోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతియా ఈ లెక్కలు వేసుకుంటా ఉంటే మటుకు డెల్టా వేరియంట్ కాడ నుంచి మీకు అది డిఫరెంట్ ఎరా అవుతుంది అది. రెండవది మీకు ఈవెన్ B681R ఈ స్టడీలో చెప్పింది కూడా ఏంటంటే సెల్ టు సెల్ ఫ్యూజన్. ఈవెన్ మీకు B1 కప్ప వేరియంట్కి సెల్ టు సెల్ ఫ్యూజన్ ఇంత లేదు. కనీసం వ్యాక్సిన్స్ ఎరా ఇన్హిబిటెడ్ ద సెల్ టు సెల్ ఫ్యూజన్. బట్ B16172 డెల్టాకి వచ్చేసరికి సెల్ టు సెల్ ఫ్యూజన్ ఏమాత్రం వ్యాక్సిన్స్ ఎరా ఆపలేకపోతుంది. కాబట్టి మీకు ఆ విధంగా కూడా ఈ CD8 ఎలిమినేషన్, లింపో ఎలిమినేషన్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అది కూడా ఒక ఎల్లక్ పాయింట్. అది కూడా కొంచెం మనకి ఎక్కువ ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కల్పిస్తుంది. రెండోది యాజ్ యూజువల్గా L452R పిల్లలకి ఇబ్బంది కలిగిస్తుంది కంపల్సరీ. అది లో బైండింగ్ ఎనర్జీలో కూడా లాక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పి మనం June 7th నుంచి మనం కోట్ చేస్తున్నాం. అప్పుడు మనల్ని చాలా వెటకారం చేశారు. ఈరోజు పరిస్థితి చూస్తే బెంగళూరులో చూస్తే పరిస్థితి L400 చిల్డ్రన్ హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. అట్లాగే US నుంచి కూడా రిపోర్ట్స్ అలాగే ఉన్నాయి. ఈవెన్ వెంటిలేటర్ మీదకి వెళ్తున్నారు చిన్నపిల్లలు. ఇదివరకు చూడలేదు అటువంటి పరిస్థితులు. డెల్టాలో ఏంటంటే అటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని కూడా చాలా జాగ్రత్త చేసుకోండి. ఈ స్కూళ్ళు గీళ్ళు ఎవడన్నా పెట్టుకుంటా అంటే ఆయన పెట్టుకోమని చెప్పండి. పోతే ఒక సంవత్సరం పోతుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసుకుందాం. ఒక 1 yearలో పంపలే మునిగిపోవు. వాళ్ళు ఫోర్స్ఫుల్గా పెడతాము అంటే మనమైతే పంపించొద్దు. పంపించే పరిస్థితి అయితే ఈరోజు లేదు, డెల్టా ముందు లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఇప్పటికీ వందే భారత్ ఫ్లైట్లు ఆపట్లేదు. ఎందుకంటే ఇంకా లాండా దీనికంటే డేంజరస్. 245 నుంచి 252 వరకు మొత్తం డిలీషన్స్ చేసుకెళ్ళిపోయింది. అది ఇంకా టూ మచ్ యాంటీబాడీ ఎస్కేప్. సీనోవాక్ కంప్లీట్ ఫెయిల్ అయింది దాని మీద. ఇంకా మన దగ్గర రాలేదు కాబట్టి కోవాక్సిన్ టెస్ట్ చేయలేదు. యూకే ఇంకా ఎక్కువ కేసులు రాలేదు కాబట్టి కోవిషీల్డ్ టెస్ట్ చేయలేదు. ఆస్ట్రాజెనికా టెస్ట్ చేయలేదు దాని మీద. కాకపోతే దీనికంటే వీటన్నిటికంటే డెల్టా ప్లస్ మీద కూడా ఇంకా స్టడీస్ పూర్తిగా రావట్లేదు. డెల్టా మీదే ఎక్కువ తిరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో డెల్టా దారుణంగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఒకటి చూసుకోండి, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, జపాన్ కూడా. జపాన్ అంటే సరే ఒలింపిక్స్ అనుకోవచ్చు. అట్లాగే థాయిలాండ్, వియత్నాం, ఇరాన్, యుఎస్లో స్పెసిఫిక్గా ఫ్లోరిడా, అట్లా ఇటువంటి అన్ని చోట్ల కూడా డెల్టా, సౌత్ ఆఫ్రికాలో కూడా సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి. హాస్పిటలైజేషన్ పెరుగుతుంది. ఈవెన్ ఫ్లోరిడాలో హాస్పిటలైజేషన్ వాళ్ళకి థర్డ్ వేవ్ కూడా వచ్చింది ఈ మధ్యలో. వాళ్ళు ఇప్పుడు దీన్ని ఫోర్త్ వేవ్గా కన్సిడర్ చేస్తున్నారు. ఈవెన్ సెకండ్ థర్డ్ వేవ్తో పోల్చుకుంటే ఫోర్త్ వేవ్లో హాస్పిటలైజేషన్ లాస్ట్ టైం వాళ్ళది 12,000 ఆ పీక్లో ఉంటే ఎవ్రీడే రికార్డు బద్దలు కొడుతుంది. ఈరోజు 14,000 దాటిపోయాయి హాస్పిటలైజేషన్. ఆల్రెడీ ఆల్మోస్ట్ 59% ఏమో వ్యాక్సినేటెడ్, డబుల్ డోస్ కంప్లీటెడ్ అక్కడ. అటువంటి పరిస్థితుల్లో కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈరోజు మన కేరళలో చూస్తే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ 40,000 వచ్చాయి. టోటల్ ఇండియాలో 1 lakh వస్తే వేవ్ ఉంది కాబట్టి అక్కడ స్పెసిఫిక్గా డెల్టా వేవ్ ఉంది కాబట్టి 40,000 కేసు బ్రేక్ త్రూ వచ్చాయి. బ్రేక్ త్రూ అంటే వ్యాక్సిన్ డబుల్ డోస్ అయిన తర్వాత కూడా బ్రేక్ త్రూలు వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన గుప్తా ల్యాబ్ కూడా 130 హెల్త్ కేర్ వర్కర్స్, HCW హెల్త్ కేర్ వర్కర్స్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ స్టడీ చేశారు. వాళ్ళు మ్యాక్సిమం కేసెస్ డెల్టాతోనే వస్తున్నాయి. బ్రేక్ త్రూ ఎందుకంటే మీకు ఆపలేకపోతుంది వ్యాక్సినేషను, దాన్ని ఆపలేకపోతుంది, దాని రిప్లికేషన్ ఆపలేకపోతుంది, దాని ఎంట్రీ ఆపలేకపోతుంది, సెల్ టు సెల్ ఫ్యూజన్ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా డెల్టాను లైట్ తీసుకోవద్దు. డెల్టా వచ్చి వెళ్ళిపోయింది అంటే నమ్మద్దు. థర్డ్ వేవ్ ఖచ్చితంగా డెల్టాతోనే వస్తుంది. సౌత్ ఇండియా
ఈవెన్ నార్త్ ఇండియానే ససెప్టబుల్ టు డెల్టా అన్నప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు వచ్చే కేసులు 80% ఆఫ్ ది జీనోమ్ సీక్వెన్సెస్ డెల్టాతోనే వస్తున్నాయి. ఢిల్లీ 83%, కేరళ 90% వస్తున్నాయి. ఈవెన్ నార్తే ఆ టైప్లో వస్తూ ఉంటే మనకి డెల్టా వెళ్ళిపోయింది అనే పిచ్చి మాటలు నమ్మద్దు. థర్డ్ వేవ్ డెల్టాతోనే ఉంటుంది. కాకపోతే ఇంకా డెల్టా కంటే ఇంకా బలమైన వేరియంట్ కూడా పుట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ పెరుగుతుందో, ఎప్పుడైతే ఆల్రెడీ వ్యాక్సినేషన్ రెసిస్టెన్స్ వస్తుందో, ఈ రెండింటి ఆధారంగా ఖచ్చితంగా కొత్త వేరియంట్ థర్డ్ వేవ్లో మళ్ళీ కొత్తది పుడుతుంది. దాన్ని ఎవరు ఆపలేదు. దాని ఎమర్జెన్సీని ఎవరు ఆపలేదు. ఈ మాటలు మనం చెప్తాం కదా, యాంథోనీ ఫాసీ చెప్తున్నారు. ఈవెన్ బైడెన్ టీంలోని ఎరిక్ ట్రోపల్ కూడా అదే టైప్లో ఇండికేషన్స్ ఇస్తున్నారు. కొత్త వ్యాక్సిన్లు, కొత్త బూస్టర్ డోసులు, ఈ స్టోరీలు వెళ్ళిపోతుంది ఆల్రెడీ. కాబట్టి ఏంటంటే వ్యాక్సినేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ ధైర్యంగా ఉండే పరిస్థితి అయితే లేదు. డబుల్ డోస్ అయిపోయినా కానీ నాకు రాదు అని చెప్పడానికి లేదు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి యాంటీబాడీస్ ఉన్నవాళ్ళు ఎందుకు వ్యాక్సినేషన్కి వెళ్తాం నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి యాంటీబాడీస్ ఉన్నాయి, ఏవేవో స్టోరీలు చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ క్లాటింగ్ ఫ్యాక్టర్లు పెరిగాయి. వాళ్ళు ఇంకా రికవరీ అవ్వకుండానే వాళ్ళకి ఆల్రెడీ క్లాటింగ్ ఫ్యాక్టర్లు చూపిస్తూ ఉంటే మళ్ళీ ఈ ఇన్ఫ్లమేషన్, మళ్ళీ కొత్త ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం, మళ్ళీ కొత్తగా ప్లేట్లెట్ ఆల్రెడీ పడిపోయి అప్పుడప్పుడే రికవరీ మోడ్లో ఉంటే మళ్ళీ వాళ్ళకి వ్యాక్సిన్ డోసులు చేసి మళ్ళీ ఎందుకు? అసలే డోసులు లేవని చెప్తున్నారు. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఇవ్వటం వ్యాక్సిన్ నాకు అర్థం కాదు. దయచేసి ఏంటంటే ఇది కూడా చూడండి. ఇప్పుడు అవుట్లుక్లో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, ఇది తెలియక కాదు, ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కానీ ఏంటంటే పెద్ద పేపర్ పెట్టింది అంటే వాళ్ళ మీద అయితే కేసులు పెట్టలేరు. మనలాంటి వాళ్ళ మీద అయితే సింపుల్గా కేసులు పెట్టుకుంటూ వెళ్తారు. మెకానిజాలు చెప్పినా, ఫ్యాక్ట్స్ రివీల్ చేసినా కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఇలా. కాబట్టి అండి ఇలా అవుట్లుక్లో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఎందుకు చేయాలి? ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యారు. మీకు మామూలుగా కోవిషీల్డ్తో ఇలా డెల్టా మీద 50 వస్తున్నాయి, 50 యూనిట్స్ వస్తున్నాయి యాంటీబాడీస్. మీకు మామూలుగా మనం చూసి న్యాచురల్ ఇన్ఫెక్షన్లు నేను 5000 కూడా చూశాను. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి 1500 వరకు చూశాను. వచ్చేవి ఈ 110, 200 ఎక్కడ సరిపోతాయి? ఎప్పుడైతే టైటరీ సరిపోదో, న్యాప్ టైటరీ సరిపోదో, కొత్త మ్యూటేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లాస్మా థెరపీలో మనకు అదే ఎక్స్పీరియన్స్ అయింది. ఎప్పుడైతే న్యూట్రలైజేషన్ యాంటీబాడీస్ డోస్ సరిపోలేదో, మిగతా అవి కొన్నింటిని చంపుతున్నాయి వెళ్ళి, మిగతా ఆట నేర్చుకుంటున్నాయి, కొత్త మ్యూటేషన్లు వస్తున్నాయి. కాబట్టి లో డోసు, లో టైటరీలతో అనవసరంగా కొత్త మ్యూటేషన్లు ఎమర్జ్ అవ్వడానికి కారణం అవుతాం తప్ప దాన్ని క్లియరెన్స్ చేయలేము. ఈవెన్ పొద్దున్న పోస్ట్ పెట్టారు, నాకు ముఖర్జీ గారు అనుకుంటా పోస్ట్ పెట్టారు. దాంట్లో ఎంత 50 వస్తున్నాయి. కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా మిక్స్డ్ డోస్ అయితే మళ్ళీ ఏదో 250 వస్తున్నాయి అని చెప్పారు. ఈ 50లు ఈ 250లు ఫ్రెంచ్ స్టడీ ఉంది ఒకటి, ఆల్రెడీ 400 న్యూట్రలైజేషన్ యాంటీబాడీ టైటరీ 400 కావాలి అని చెప్పి, అది పాత వేరియంట్ల మీద. డెల్టాకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ డెల్టా మీద ఈ వ్యాక్సిన్ సెరాలన్నీ కూడా 50 మించి రావట్లేదు టైటరీ. IC50 వాల్యూలు ఎక్కడ వస్తాయి? ఎప్పుడైతే మీరేం స్పార్టన్లు పంపించట్లేదు అక్కడ 100 మంది పోయి మొత్తం 1,00,000 మందిని లేపుకెళ్ళిపోవడానికి. కాబట్టి ఏంటంటే టైటరీ ఎప్పుడైతే సరిపోదో, మనకున్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్లాస్మా థెరపీలో లో యాంటీబాడీస్ ఉన్నోళ్ళు ఎక్కించినప్పుడు కొత్త మ్యూటేషన్స్ వచ్చాయి. దాని గురించే కదా ఖచ్చితంగా హై యాంటీబాడీ టైటరీ ఉన్నోళ్ళ ప్లాస్మా తీసి మాత్రమే ఎక్కించాలి, దాంట్లో కొంత బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే వద్దు అని చెప్పారు. ఆ తర్వాత అది కూడా సరిపోవట్లేదని చెప్పారు. సరిపోవట్లేదు కాబట్టి అసలు ప్లాస్మా థెరపీ ఆపేయండి అని చెప్పారు, కొత్త మ్యూటేషన్లు వస్తున్నాయని. సేమ్ మరి వ్యాక్సినేషన్లో కూడా టైటరీలు సరిపోకపోతే సేమ్ అదే మెకానిజం కదా ఇక్కడ కూడా జరిగేది. దీని గురించి ఎందుకు ఆలోచించరు? ఏమన్నంటే వ్యాక్సిన్ రెసిస్టెన్సీ అంటారు, కొత్త వేరియంట్లను సృష్టిస్తారు. ఎందుకు? కొంచెం సైన్స్ ఆలోచించండి మేధావులు. ఏంటంటే సైన్స్ రూల్స్ మార్చుకోవద్దు. మీ వ్యాక్సిన్ బిజినెస్ కోసం సైన్స్ రూల్స్ మార్చమాకండి. ఇప్పటికి చేసిన డ్యామేజ్ చాలు.
గ్లోబల్ పాపులేషన్కి ఇప్పటివరకు మీ వ్యాక్సిన్ థియరీలతో చేసిన గ్లోబల్ డ్యామేజ్ చాలు. ఇంకా కొత్త కొత్త ఇంకా హై రిజిడ్ మ్యూటేషన్లకి కారణం కావచ్చు. టైటిల్ సరిపోవట్లేదని ఒక పక్క మనమే చెప్తున్నాం, మిక్స్డ్ కాక్టైల్ అంటున్నాం, కాక్టైల్ వ్యాక్సిన్లు అంటున్నాం, లేకపోతే కొత్త బూస్టర్ డోసులు అంటున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? టైటిల్ సరిపోవట్లేదని చెప్పి ఒప్పుకుంటున్నాం కదా. న్యూట్రలైజేషన్ సరిపోవట్లేదు టైటిల్. అటువంటప్పుడు ఎందుకు మనం చేయాలి? ఎందుకు తోకదొక్కు వదిలేయాలి? ఫస్ట్ నుంచి చెప్తా ఉంటాను, కొడితే తలకాయ చిత్త అయిపోవాలి, లేకపోతే గమ్మును పక్కన నిలబడి ఉండాలి. ఎందుకు తోకదొక్కటం ఎందుకండి? కొత్త మ్యూటేషన్లు, రిజిడ్ మ్యూటేషన్లు, ఇంకా రెసిస్టెంట్ మ్యూటేషన్లకి ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వాలి? స్ట్రాటజీ లేనప్పుడు మూసుకు కూర్చోవాలి. యుద్ధం చేసే స్ట్రాటజీ మన దగ్గర లేనప్పుడు అవకాశం కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటి? మళ్ళీ ఇప్పుడు WHO కొత్త సోల్డారిటీ ట్రయల్ 2 అంటారు. ఏంటి? ఆసుపత్రి నుంచి తీసే ఒక మలేరియా డ్రగ్ మన దగ్గర ఎక్కడ పట్టినా పెరుగుంటాయి. ఆసుపత్రి అని వైట్ క్యాబేజీ పూల్లా ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి క్యాలీఫ్లవర్లా ఉంటాయి. ఆసుపత్రి దాని నుంచి తీస్తారు మలేరియా డ్రగ్. ఇప్పుడు అది ట్రై చేస్తున్నారు. ఇంకోటి ఇన్ఫ్లెక్స్ మ్యాప్, మన ముఖర్జీ గారు కూడా ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఇన్ఫ్లెక్స్ మ్యాప్ TNF ఆల్ఫా రిసెప్టర్ బ్లాకర్. అది TNF ఆల్ఫా బ్లాకర్. ఓకే, అది కొంతవరకు ఓకే. IL-6లు TNF ఆల్ఫాలు కామన్ పిల్లలు కాబట్టి IL-6 బ్లాకర్ టోసిలిజుమాబుల్ ట్రై చేశారు. ఇప్పుడు TNF ఆల్ఫాలు ఇన్ఫ్లెక్స్ మ్యాప్లు ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇమాటినిబ్ ట్రై చేద్దాం అని చెప్పి సోల్డారిటీ ట్రయల్లో ఇమాటినిబ్ కనపడింది. ఇమాటినిబ్ కనపడంగానే రియల్ ఐ షాక్. క్యాన్సర్ డ్రగ్. క్యాన్సర్లో మనకి ఈ ఆటో యాంటీబాడీలు వచ్చేస్తున్నప్పుడు యాంటీబాడీ ప్రొడక్షన్ తగ్గించడానికి వాడతారు. ఇమాటినిబ్ ఇన్హిబిట్స్ ది B-cell యాంటీబాడీ ప్రొడక్షన్. యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు మేము చెప్తా ఉండేవాళ్ళం, సెప్టెంబర్లోనే మేము ఈ ADE కొన్ని వేరియంట్లో చూసాం, కాకపోతే ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ లేక ఆగిపోయాయి. కాకపోతే ADE వస్తే యాంటీబాడీయే మనకి ఇబ్బంది అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో దానికి మేము అవసరం అయితే అదర్ మెథడ్స్ యూజ్ చేసి యాంటీబాడీలని తగ్గించేయడము, ప్రొడక్షన్ ఆపేయడము, నాశనం చేయడం, ఈ టైప్లో ప్రోటోకాల్ ఒకటి రెడీ చేసుకున్నాం. యాక్చువల్లీ దాంట్లో ఇమాటినిబ్ ఉంది మా దాంట్లో. స్పెసిఫిక్గా ఏంటంటే ఇంక క్యాన్సర్ డ్రగ్ తప్పదు, వ్యాక్సినేటెడా న్యాచురల్ ఇన్ఫెక్టెడా యాంటీబాడీ వచ్చినప్పుడు యాంటీబాడీని తొక్కేయడానికి ఇమాటినిబ్. ఎందుకంటే ఇమాటినిబ్ వారలు తీసుకోవచ్చు. వారలు అని చెప్పి ఇమాటినిబ్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము. మా కోర్టిఫ్ వాళ్ళకి కూడా తెలుసు అనమాట. ఇమాటినిబ్ బాబు రేపు ఫ్యూచర్లో నన్ను తీసుకెళ్ళి లోపల పడేసిన ADE కానీ యాక్టివేట్ చేస్తే మటుకు ఇమాటినిబ్ వాడుకోండి. ఇప్పుడు ఇమాటినిబ్ మరి ఇప్పుడు బయటకు తెస్తుంది. ఎందుకు? సోల్డారిటీ ట్రయల్ ఇమాటినిబ్ మీద యాంటీబాడీలని తెప్పియాలి కదా. ఇంకా యాంటీబాడీలు సరిపోవట్లేదు, నాప్టైట్రిల్ సరిపోవట్లేదు అన్నప్పుడు నాప్టైట్రిల్ పెంచడానికి ఏదైనా మెడికేషన్ చూడాలి. అటువంటిది వచ్చిన యాంటీబాడీలు డిస్ట్రక్ట్ చేసే ఇమాటినిబ్ని ఎందుకు సోల్డారిటీ ట్రయల్లో పెట్టారు నాకు అర్థం కావట్లేదు. రియల్లీ ద WHO ఈ సెన్సింగ్ ది IDE యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ ఏమైనా సెన్స్ చేశారా? వాసన వచ్చిందా? సంథింగ్ ఇస్ ఫిషీ. స్మెల్ వచ్చినట్టుంది వాళ్ళకి. కంగారు పడుతున్నారా? అందుకని ఇమాటినిబ్ ట్రయల్ స్టార్ట్ చేశారా? ఎందుకు యాంటీబాడీ ప్రొడక్షన్ తగ్గించే డ్రగ్ల మీద కొత్తగా రీసెర్చ్ ఎందుకు, ట్రయల్ ఎందుకు మొదలెట్టారు? యాంటీబాడీలు పెంచాలి కదా. వ్యాక్సినేషన్ చేసి యాంటీబాడీలు పెంచుతాం అంటున్నారు. మళ్ళీ ఇమాటినిబ్ మీద సోల్డారిటీ ట్రయల్ 2లో ఎందుకు ఇమాటినిబ్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఇమాటినిబ్ B-cell ప్రొడక్షన్, యాంటీబాడీ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, ఇది ఇమ్యునోగ్లోబులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ఎందుకు ఇమాటినిబ్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు? మీకు వాసన వచ్చినట్టుంది, మాకు అప్పుడే వాసన వచ్చి ఇమాటినిబ్ పక్కా పెట్టుకున్నాం మేము. మీకు వాసన వచ్చినట్టుంది, మీరు కూడా ఇమాటినిబ్ సోల్డారిటీ ట్రయల్లో పెట్టారు 2లో. సరే మంచిదే, అప్గ్రేడ్ అవుతున్నారు కదా. WHO అప్డేట్ అవుతుందండి. వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఇమాటినిబ్ కూడా ఆర్సిలర్లోకి తీసుకుంటున్నాను.
మంచిదే. రేపు వచ్చి నీ యాంటీబాడీలు మొత్తాన్ని ఇమాటినివ్ కొట్టేసి నాశనం చేసేద్దాం. ఏడి యాక్టివేట్ అవుతే మటుకు యాంటీబాడీ డెంగీలో ఇబ్బంది పెట్టినట్టు దీంట్లో కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు వస్తాయి కాబట్టి ఆ రోజు యాంటీబాడీయే మనకి ఇబ్బందికరంగా మారుద్దేమో అని మేమైతే ఆ పర్పస్లోనే ఇమాటినివ్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ మీరు మరి ఏ పర్పస్, దానికి ఏం కొత్త కథలు చెప్తారో. ఎందుకంటే యాంటీబాడీని నాశనం చేయడానికంటే వ్యాక్సిన్ కంపెనీలు మళ్ళీ పడతాయి మీ అమ్మటే. మరి వాళ్ళ యొక్క దీన్ని తట్టుకోగలరా? వాళ్ళేం బ్లోస్టర్ డోసు కొత్త మార్కెట్ ప్లానింగ్లో వాళ్ళు ఉంటే యాంటీబాడీలు లేపేసి ఇమాటినిబుల్ మీరు ట్రైల్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసే అన్నీ కూడా మనం ఈ ఫ్యూచర్ అసెస్ చేసి ఎప్పటి నుంచో మనం ముందుగానే ఇస్తున్నాం ఇండికేషన్లు. పిల్లలు ఇబ్బంది వస్తుంది అన్నా పైన పడిపోయారు, ఇచ్చుకోకలు పైన పడినట్టు పైన పడిపోయారు. మరి ఈరోజు ఏం సమాధానాలు చెప్తారు? బెంగళూరు ఏంటి పరిస్థితి? బెంగళూరు పరిస్థితి ఏంటి? యుఎస్ నుంచి ఆల్రెడీ ఫొటోస్ వస్తున్నాయి, ఎంఐఎస్సి వస్తున్నాయి. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, మనం అప్పుడు చెప్పినప్పుడు అది కొద్దిగా ప్యానిక్గా అనిపించవచ్చు, లేకపోతే ఎక్కువ భయపిస్తున్నా అని అనిపించవచ్చు. కాదు, ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మనం భయపెట్టట్లేదు, అలర్ట్ చేస్తున్నాం. ప్రాణం కంటే భయపడితే ఇబ్బంది ఏం లేదు. ప్రాణం పోవడం మించింది వేరేది లేదు, ఆ లాస్ మించి లేదు. ఆ లాస్ జరగకుండా ఉండటం కోసం ముందుగానే అలర్ట్ ఇచ్చి, ఆ అలర్ట్ వల్ల కొంచెం భయపడితే ఇబ్బంది ఏం లేదండి. అట్లా ఇబ్బంది ఎవరన్నా ఉంటే చెప్పాం కదా, యాంగ్జైటీ ఓవర్ అయిపోయినా లేకపోతే ఇటువంటి ఏమైనా అయిపోయినా అశ్వగంధ వాడండి. నిద్రపెట్టకపోతే గ్లైజిన్ వేసుకోండి. అంతే తప్ప ఫ్యాక్ట్స్ తెలుసుకోవటం మానేశారు అనుకోండి, ఏం చేస్తారు? నిజాలు ఎవరు చెప్పరు, భయం వీళ్ళందరికీ భయం. చెప్పే కదా, వీళ్ళు మాస్కులు పెట్టుకోలేదు, మాస్కులు మూతి కుట్టేసుకున్నారు. వీళ్ళు సర్జరీ థ్రెడ్తో, ఆ సర్జరీ చేసినప్పుడు ఉంటాయి కదా కుట్లేయడానికి థ్రెడ్, వాటితో కుట్టేసుకున్నారు నోళ్ళు వీళ్ళు మాస్కులతో. కాబట్టి ఏంటంటే ఓన్లీ మన మీద పడటానికి మాత్రమే వాళ్ళు మాస్క్ ఓపెన్ చేస్తారు. నిజాలు చెప్పిన వాళ్ళ మీద పైన పడటానికి మాత్రమే మాస్క్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు నిజాలు చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. కాకపోతే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, నిజం అనేది నిప్పు లాంటిది. మీరు ఎంత కప్పెట్టినా పొగ వస్తూనే ఉంటుంది, కొంచెం గాలి తోడైతే బగ్గున మండుతుంది. ఎన్ని రోజులు దాచిపెడతారండి నిజాన్ని? తప్పుతుందా? నేను చెప్పిన రోజు ఖండిస్తారు, నేను చెప్పిన రోజు పిచ్చి కుక్కల్లా పైన పడిపోతారు. 1-2 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ మీరు అయ్యే కబుర్లు చెప్తారు. క్రెడిబిలిటీ లాస్ కాదా మీకు? అరే, ఇదివరకు మనం ఈ మాట చెప్పాము, ఈరోజు మళ్ళీ అయ్యే దానికి కాంట్రా చెప్తున్నాము. ఆ రోజు ఆడ చెప్తే ఆడి మీద పడ్డాము, ఈరోజు మళ్ళీ మనం అవే కబుర్లు చెప్తున్నాం. సిగ్గు అనిపించట్లేదా మనకి? ఐ స్టాండ్ బై మై ఎవ్రీ వర్డ్. మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం దాన్ని మ్యానిపులేట్ చేసిన టైం ల్యాప్స్ అయిన తర్వాత నిజాలు మీడియాలో వచ్చేస్తాయి. కాకపోతే టైం ల్యాప్స్ అంతే. అటువంటప్పుడు అరే మొన్న మాట చెప్పి మళ్ళీ దాని కాంట్రా ఈరోజు ఈ మాట ఎలా చెప్తాము అనేది ఆలోచించుకోండి. అట్లీస్ట్ జరిగిందేదో జరిగిపోయింది. ఒక్కటి నిజం చెప్పే గట్స్ లేవా? బీ సైలెంట్. ఎవడన్నా చెప్తా ఉంటే జస్ట్ అలో అయింది, అంతే తప్ప ముందేమో వాళ్ళ మీద పడిపోవటం, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ అయ్యే ట్యూషన్లో క్లాసులు నేర్చుకొని మళ్ళీ అయ్యే కబుర్లు చెప్తే జనాలు నవ్వుతారండి. మన క్రెడిబిలిటీ ఉండదు. అది దయచేసి ఏంటంటే, క్రెడిబిలిటీ పోయిన తర్వాత బతికి ఉపయోగం లేదు.
ఎంత అవమానంగా అనిపిస్తుంది అది. ఇవాళ ఏంటి ట్రెండ్ ఏంటి, ఎమ్మటిని మిమిలు చేసి పెట్టేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు అని అవి రెండు కానీ పెట్టి సర్క్యులేట్ చేసినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత గిల్టీ ఫీల్ అవ్వాలి. అసలు ఎందుకు అంత బాధ ఎందుకు? ఒకటి, దాని మీద నాలెడ్జ్ లేదా? బాబు దీన్ని నేను ఇంకా స్టడీ చేయలేదు. ఓకే, దాని మీద నాలెడ్జ్ ఉంది, చదువుకున్నాము, కానీ కొన్ని యాంటీ గవర్నమెంట్ మాట్లాడాల్సి వస్తుంది, కొన్ని ఇప్పుడున్న నడుస్తున్న ట్రెండ్కి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. అటువంటి వాటికి ఇఫ్ యు ఆర్ హెజిటేటింగ్, బీ సైలెంట్. కానీ కాంట్రా చెప్పామనుకోండి, రేపు ప్రూవ్ అవుతుంది, అదర్ సైడ్ ప్రూవ్ అవుతుంది. ఆ రోజు మనం ఎంత గిల్టీ ఫీల్ అవ్వాలి? పీపుల్ దగ్గర, మన నమ్మే ఫాలోవర్స్ దగ్గర మనం ఎంత గిల్టీ ఫీల్ అవ్వాలి? ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది డెల్టా గురించి నేను ఎన్నో చెప్పాను. జూన్ 7th అని చెప్పాను. ఒక్కటన్నా ఫాల్స్ అయిందా? ఒక్కటన్నా ఫాల్స్ అయిందా చెప్పండి. ఆ రోజు ఎంత ట్రెండింగ్, ఎంత ట్రోలింగ్ చేశారు నా మీద. ఆక్సిజన్ గురించి కానీ, లంగ్ అటాచ్మెంట్ గురించి కానీ, చైల్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, వ్యాక్సిన్ డ్రాప్, న్యూట్రలైజేషన్ డ్రాప్, టైట్రిల్ డ్రాప్ గురించి కానీ ఒక సప్లిమెంటరీ డేటా ఫైల్ తీసుకొని, ఎందుకంటే ఈవెన్ దట్ స్టడీ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వాట్ ఐ హావ్ సెడ్. ఎందుకంటే వాళ్ళ స్టడీ పారామీటర్స్ వేరు. కానీ అక్కడ నాకు దొరికిన సప్లిమెంటరీ డేటాలో నుంచి ఐ మేడ్ మై ఓన్ ఇంటర్ప్రిటేషన్స్. నా ఫోర్కాస్ట్ ఇచ్చాను. ఒకటన్నా తేడా వచ్చిందా? లంగ్ అటాచ్ ఎక్కువ అవుతుందని చెప్పాను, చిన్నపిల్లలకు కూడా అవుతుందని చెప్పాను, సింటమ్స్ తగ్గిపోతాయని చెప్పాను, P681R లింబో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాను, వ్యాక్సిన్ సెరాలు డ్రాప్ అయిపోతాయని చెప్పాను, ట్రాన్స్మిషన్ చాలా స్పీడ్గా ఉంటుంది, వైరల్ లోడ్ చాలా స్పీడ్గా పెరుగుద్ది అని చెప్పాము. చెక్ చేసుకోండి వెళ్ళి TV5. ఆ రోజు 2 hours ఇంటర్వ్యూ చెక్ చేసుకోండి. ఒక్క వర్డ్ తేడా వచ్చిందా? ఈరోజు అమెరికన్ CDC కన్ఫర్మ్ చేసింది. సేమ్ IGIB స్టడీలో తీసి చెప్పింది నేను ఆ రోజు నా కంక్లూజివ్ రిమార్క్స్. సేమ్ CDC మొన్న కంక్లూజివ్ రిమార్క్స్ చూడండి, ఏమాత్రం తేడా ఉందా? రీట్రేడ్ చేసింది. సేమ్. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ కోవిడ్ కేర్. యూ ప్లీజ్ మైండ్. ఇప్పుడు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవాడిని, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కోదాడ సూర్యాపేట. ఇప్పుడు చిన్న చేంజ్ వస్తుంది, కాలు 3. కానీ లక్కీలీ అక్కడ కూడా TMPR SS2 అవసరం వస్తుంది కాబట్టి ఓకే, ఈ రాత్రికి అయితే నేను నిద్రపోగలుగుతాను. బట్ ఇనిషియల్ స్టడీ పేపర్ చూసినప్పుడు మటుకు కష్టమే అనిపించింది, గ్లైజిన్ వాడాల్సి వస్తుందేమో అనుకున్నా ఇవాళ. బట్ లక్కీలీ దేర్ ఆల్సో స్పైక్ ప్రోటీన్ S1 S2 క్లీవేజ్ అవ్వాలి, TMPR SS2 కావాలి కాబట్టి ఓకే, హ్యాపీ. బట్ అవర్ మానిటరింగ్ విల్ కంటిన్యూ ఆన్ దాట్. గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి కొత్త వేరియంట్లు రావడం తర్వాత సంగతి. మనకి డెల్టా వరకే స్టడీస్ వచ్చాయి. డెల్టా నాప్టైటీ డ్రాప్ 5.9 కోవిషీల్డ్. అదే మనకి దిస్ వన్ 351 B1351 సౌత్ ఆఫ్రికా వేరియంట్ బేటా డ్రాప్ 8. బట్ వీ ఎక్స్పెక్ట్ డెల్టా ప్లస్ అండ్ లాంబ్డా మోర్ దాన్ 10 వస్తుంది. నాప్టైటీ డ్రాప్ మోర్ దాన్ 10 fold వస్తుంది. ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. అట్లీస్ట్ ఎప్పటికైనా ల్యాంబ్డాను రానియకుండా ఆపండి. డెల్టా ప్లస్ అంటే మనం ఏం చేయం, మన దగ్గరే పుట్టింది కాబట్టి దాని గురించి ఏదో బాధలు పడదాం. కానీ ల్యాంబ్డా 245 to 252 వరుసగా డిలీషన్స్ చేసేసుకుంది. యాంటీజెన్ ఎక్కువ ఎక్కడ కొడుతున్నాయి యాంటీబాడీలు వెళ్ళి వరుసగా లేపేసుకుంది. 245 నుంచి 7 అమినో యాసిడ్లు ఒకేసారి సిరీస్లో లేపుకెళ్ళిపోతాం వరుసగా. అంటే రియల్లీ చాలా చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నది.
లామ్డాన్ మటుకు ఎక్కువ స్ప్రెడ్ కానివ్వకండి. ఇంకా మన దేశానికి రాలేదన్నట్టే మన జీనముకు, ఎందుకంటే సరే ఉన్న డేటాలో రాలేదన్నట్లే, ఇంకా ఎక్కడైతే ఐడెంటిఫై చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఫ్లైట్స్ ఆపండి, ఇప్పటికైనా లామ్డాన్ రానియకుండా ఆపండి. ఇప్పటికైనా లామ్డాన్ రానియకండి. రెండవది ట్రాన్స్మిషన్ ఆపండి, లేకపోతే సెల్ టు సెల్ లాక్డౌన్ కన్నా వెళ్ళండి. ట్రాన్స్మిషన్లు పెంచుకొని ఇంకా వేరియంట్లు పెంచుకోవద్దు. ఇప్పటికి వచ్చిందే కష్టపడాలి, చాలా కష్టపడాలి. మళ్ళీ వ్యాక్సినేషన్ డ్రైవ్ మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 6 months అయిపోయింది. 6 monthsకి ఎన్ని కొట్టాం మనం? డబుల్ డోస్ 11 కోట్లు ఏం కొట్టాం. మళ్ళీ 6 months అయిపోతే 6 months తర్వాత మళ్ళీ బూస్టర్ కావాలంటున్నారు. ఆల్రెడీ డెల్టా ముందు బ్రేక్ త్రూ. మనం ఎప్పుడు మీరు చెప్పే పోనీ అట్లీస్ట్ వ్యాక్సినేటెడ్ వల్ల ఎప్పుడు మీరు చెప్పే హెడ్ ఇమ్యూనిటీ వస్తుంది? డెల్టా ముందు 93% వ్యాక్సినేట్ అయినా ఐస్లాండ్లో ఇంకా రాలేదు. 65 million పాపులేషన్లో 55 million పాపులేషన్ ఎక్సెప్ట్ పాలస్తీనియన్లను వదిలిపెడితే ఇజ్రాయలీ కమ్యూనిటీ మొత్తానికి కొట్టేశారు. యూదులు మొత్తానికి కొట్టేసుకున్నారు. అరబ్బులు మటుకు వదిలేశారు ఒక ఇజ్రాయెల్లో. ఆ 10 million కూడా. మరి ఎందుకు 7,000 కేసులు వస్తున్నాయి రోజుకి? ఏది 95 lakhs పాపులేషన్. వీటన్నిటికీ ఆన్సర్లు చెప్పే ఇది లేదు. మళ్ళీ యాంటీ వ్యాక్సర్లు అని చెప్పి మా మీద స్పెషల్ క్లాసులు, స్పెషల్ జూమ్లు పెడుతున్నారు కొంతమంది. అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. యాంటీ వ్యాక్సర్లను ముద్రేసి, అరే వ్యాక్సిన్ మీద ఫ్యాక్ట్స్ అడిగితే యాంటీ వ్యాక్సర్లా? ఇదేంటిది? మేము పోలియో వ్యాక్సిన్కి అగైనిస్టా? మేము హెపటైటిస్ బి వ్యాక్సిన్కి, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్కి అగైనిస్టా? మా పిల్లలకు కూడా చేయించాము అవి. When the vaccine inhibits the infection, that is called vaccine. అరే రేర్ కేసులు ఎక్కడన్నా మిస్ అయిందంటే అది వేరు. అరే టోటల్లీ బ్రేక్ త్రూ వస్తుంది, ప్రతి ఒక్కరికి బ్రేక్ త్రూ వస్తుంది, వేరియంట్ మారంగానే బ్రేక్ త్రూ వస్తుంది అంటే వ్యాక్సిన్ ఎట్లా అవుతుంది అని చెప్పి మేము క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పకుండా యాంటీ వ్యాక్సర్లు, వ్యాక్సిన్ రెసిస్టెన్సీలు ఎందుకు మాట్లాడతారు వీటి గురించి? ఏం ఉపయోగం? పోలియోలో వ్యాక్సిన్ చేయించుకోండి, ఇన్ఫెక్షన్ రాదు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, ఈ సంవత్సరాల పాటు ఇన్ఫెక్షన్ రాదు. ఏమైపోయినాయి మీ బీసెల్ మెమరీలు? ఏమైపోయినాయి మీ టీసెల్ మెమరీలు? ఏమైపోయినాయి? మెమరీ సెల్స్ ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాయి? ఎందుకు 6 monthsలో టైట్రీలు ఎందుకు పడిపోతున్నాయి? అరే టైట్రీలు పడిపోతే మళ్ళీ అవసరమైనప్పుడు టైట్రీలు రావాలి కదా. బీసెల్ మెమరీ ఏమైపోయింది? బీసెల్ మెమరీ మొత్తం అంతా డెడ్ చేస్తారా? తీసుకుపోయి మరి మెమరీ కార్డు మార్చరు, కొత్తది బీసెల్ మెమరీ కార్డు మార్చరు. మన మొబైల్ షాపుల్లో ఏమైనా దొరుకుతాయేమో ఎక్కిరి, అలా ఒక మెమరీ కార్డు మింగిరి. బీసెల్ మెమరీ కార్డులు మాయమైపోయినాయి కదా. లేకపోతే ఆ మెమరీ బీసెల్ మెమరీ కార్డు కొత్త వైరస్ వచ్చింది, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏదన్నా వేసి క్లీన్ చేయరు ఒకసారి, లేదా ఫార్మాట్ చేయరు మెమరీ కార్డుని, బీసెల్ మెమరీ కార్డుని. కొత్త సైన్స్ రూల్స్ చెప్తారు. అరే అసలు న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చినోడు ఎందుకు వ్యాక్సిన్ చేయించుకోవాలి? ఏ మెకానిజం ప్రకారం వ్యాక్సిన్ చేయించుకోవాలి చెప్పండి నాకు. రెండోది, ఆల్రెడీ వాళ్ళకి న్యాచురల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఆల్రెడీ క్లాటింగ్ ఫ్యాక్టర్లు పెరిగాయి, అలా క్లాటింగ్ ఇష్యూలు పెరిగాయి, డీడైమర్లు పెరిగిపోయాయి, అందరికీ ప్లేట్లెట్లు పడిపోయాయి. మళ్ళీ ఎందుకు మీ వ్యాక్సిన్లో డివిటీ అండ్ విఐటిటి యాక్టివేట్ అవుతుందని చెప్పి ఆల్రెడీ ఆ ప్లేట్లెట్లు పడిపోయి ఉన్నాయి, ప్లేట్లెట్ కన్జంప్షన్ పెరిగి, మళ్ళీ వాళ్ళు 15 రోజుల తర్వాత, నెల తర్వాత వచ్చి వ్యాక్సిన్ చేయించుకోండి. అరే వాళ్ళకు ఉన్న ఆల్రెడీ మైక్రో క్లాట్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు, మళ్ళీ కొత్త క్లాట్స్ క్రియేట్ చేస్తాం మనం. అరే పార్ట్ ఆఫ్ ది స్పైక్ వీటికి వచ్చిన యాంటీబాడీలు ఫుల్ డైరెక్ట్ లైవ్ వైరస్ అటాక్ అయినోడికి రావా? అదే వైరస్ పెట్టుకొని, అదే వైరస్ తీసుకొని ఇనాక్టివేట్ చేసి ఎక్కిస్తే వచ్చే యాంటీబాడీలు డైరెక్ట్ లైవ్ వైరస్కి రావా?
ఏ థియరీ ఇది? ఏ సైన్స్ ఇది? ఏ ఊరు సైన్స్? ఏ యూనివర్సిటీలో సైన్స్ ఇది? ఏ ఏ ఏ యూనివర్సిటీలో నేర్పించిన సైన్స్ చెప్పండి ఇది? ద సేమ్ వైరస్, వుహాన్ వైరస్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్. దానికి ఉన్న మళ్ళీ రిప్లికేషన్ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్యాక్టివేట్ చేసి దాన్ని మన బాడీలోకి ఎక్కిస్తే ఆ మిగిలిపోయిన డెడ్ వైరస్ కొన్ని యాంటీబాడీలు వస్తాయి. ద సేమ్ పార్ట్స్ లైవ్ వైరస్లో కూడా ఉంటాయి. రేపు లైవ్ వైరస్ వచ్చినా ఆ పార్ట్కి యాంటీబాడీలు వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయని చెప్పి సైన్స్ చెప్పారు స్టార్టింగ్లో. అంతే కదా? ఇన్యాక్టివేటెడ్ ప్లాట్ఫామ్లో స్పైక్ ఎడ్నో వైరస్ ప్లాట్ఫామ్ లేకపోతే ఎంఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్లో ఏం చెప్పారు? ఆ స్పైక్ ఎక్కువ యాంటీబాడీలు వస్తున్నాయి కాబట్టి స్పైక్ మొక్క తీసుకెళ్ళి ఎడ్నో వైరస్లో పెట్టి లోపలికి పంపిస్తాం, స్పైక్కి యాంటీబాడీలు వస్తాయని చెప్పారు. విచ్ స్పైక్? వుహాన్ స్పైక్. అరే వుహాన్ స్పైక్ వచ్చిన యాంటీబాడీలు, వుహాను ఇన్యాక్టివేటెడ్ వైరానికి వచ్చిన యాంటీబాడీలు ఇవాళ అప్డేటెడ్ మొన్న యూకే వేరియంట్కో లేకపోతే కప్ప వేరియంట్కో లేకపోతే N440 కర్నూలు వేరియంట్కో వచ్చిన యాంటీబాడీల కంటే ఇవి ఎఫిషియెంట్ అంట. ఏ విధంగా? అరే ఏ యూనివర్సిటీ చదువులు రాబాయ్ మన? దీనికంటే అప్డేటెడ్ వైరస్కి వచ్చిన యాంటీబాడీల కంటే కెపాసిటీ ఉండదంట. దాని ఓల్డ్ తాత వైరస్ని, వాళ్ళ తాతని ముత్తాతని తీసుకొచ్చి ఇన్యాక్టివేట్ చేస్తే ముసలోడికి, దానికి వచ్చిన ముసలోడిని కొట్టే ఫైటర్లు ఏమో చితగొడతాయంట. కొత్తగా మొన్న లేటెస్ట్ వర్షన్ రాబాయ్ యంగ్ బ్లడ్తో రెడీగా ఉన్నాడు. మొత్తం కుంఫు అన్నీ నేర్చుకొని ఉన్నాడు. కరాటే, కుంఫు మొత్తం అన్ని టైకడు అన్నీ మిక్స్ చేసి కొట్టేవాడు. కొత్త వేరియంట్ మీద ఈడు ఫైట్ చేయలేదంట. అసలు ఇంత కామెడీ సైన్స్ ప్రపంచంలో ఎంతోమంది చెప్తున్నారు. అది గొప్పతనం. ఏంటంటే భయం. గవర్నమెంట్ అంటే భయం. అది వాళ్ళు ఒక పాయింట్ తీసుకున్నారంటే అందరూ ట్రంపెట్లాగా, అప్పుడు ట్రంప్కి ట్రంపెట్లాగా కొట్టారు, ఇప్పుడు కొత్తగా వచ్చినోడికి కొడుతున్నారు. మొత్తం ప్రతి కంట్రీలో అదే రోగం. గొర్రెల మంద. ఒక్కడ కూడా అరే ఏ రకంగా వుహాన్ స్పైక్, వుహాన్ ఇన్యాక్టివేటెడ్కి వచ్చిన యాంటీబాడీల కంటే కొత్తగా లేటెస్ట్ దానికి వచ్చిన యాంటీబాడీలు ఎందుకు పనిచేయవరా భయ్? పాత దాన్ని ఎట్ట పనిచేస్తాయరా అని అడిగే దమ్ము ఒక్కడికి లేదు. వేల కోట్లు, $1 billion, $1 trillion నాశనం చేసి ఒక్క డ్రగ్ మీద ఎప్పుడో సెప్టెంబర్లో చేశారు, ఆగిపోయింది. మళ్ళీ నిద్రపోతుంది WHO. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సాల్డాటి ట్రయల్ ఇప్పుడు మొదలెట్టారంట 3 డ్రగ్గుల మీద. దేని మీద అంటే ఆసుపత్రి మీద యాంటీబాడీలు నాశనం చేసి ఎమాటినిబ్ మీద, TNF ఆల్ఫా ఇన్హిబిటర్, ఇన్ఫ్లెక్సిమ్యాబ్ మీద. దండం రాబాయ్, మీరు ఆపేస్తారు కరోనాని. ఓకే బాస్, ఇది ఓకే. గుడ్ నైట్ ఆల్.